హలో ఫ్రెండ్స్, ట్రెడిషనల్ రెసిపీ అయిన పూర్ణం బూరెలు ఆర్ సుగ్గిలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇప్పుడు 1 కప్ ఆఫ్ శనగలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకొని రైస్ కుక్కర్లో వేసుకోవాలి. దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ని వేసుకొని మనకు మెత్తగా అయ్యేంత వరకు 5 to 6 విజిల్స్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం సపరేట్గా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నాము. అలాగే అందులో 1/2 టేబుల్ స్పూన్ అనేది సాల్ట్ యాడ్ చేసాము. అలాగే 1 పించ్ ఆఫ్ వంట సోడా అనేది యాడ్ చేసాము. ఇప్పుడు మనము వాటర్ వేసుకుంటూ లంప్స్ లేకుండా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు మరి చిక్కగానే ఉండకూడదు, మరి పలుచగా లేకపోతే అలా కలుపుకోవాలి. ఇక్కడ అనేది 6 విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు దాల్ అయితే నేను ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దాల్ని ఉడికించుకోవాలి. ఇలా దాల్ అనేది ఉడికేటప్పుడు మనం తగినంత స్వీట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ ఆఫ్ దాల్ తీసుకున్నాను కాబట్టి అదే సేమ్ కప్తో 1/2 కప్ అనేది బెల్లం తీసుకున్నాను. ఈ స్వీట్ అయితే సరిపోతుంది. మీకు స్వీట్ అనేది ఎక్కువగా కావాలి అనిపిస్తే మీరు ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఇలా అది ఉడికేటప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అనేది ఇలాచీ పౌడర్ అనేది తీసుకోవాలి. ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. పూర్ణం అనేది రెడీ చేసుకుంటే మనకి 5-6 డేస్ అనేది పాడవుతూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం పూర్ణం అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి పూర్ణం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనము ఈ పూర్ణాన్ని చల్లార్చుకున్న తర్వాత మనము వంటలు చేసుకోవాలి. ఇది పూర్ణం వంటలు చేసుకోవాలి. ఈ పూర్ణం వంటని ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని తీసుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకు ఆయిల్ అయిపోయింది, హీట్ అయిపోయింది. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయిన తర్వాత పూర్ణం అనేది వేయాలి. ఎక్కువ హీట్ అవ్వకపోతే ఇలా హీట్ అయిపోతుంది కాబట్టి వేయాలి. హీట్ ఎక్కువ అయిన తర్వాత వేసుకోవాలి. మనం ఇలా వేసుకుంటాం. మనం ప్లేట్ వేసుకోవాలి. పులుసుని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. లేకపోతే అది ఇంత పూర్ణం బూరె అనేవి రెడీ అయిపోయాయి. ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.